వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామంలో రాత్రి 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు వెళ్లి మంటలను ఆర్పినా వీలు కాలేదు. పూరిల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో 25,000 రూపాయలు, 2 సవర్ల బంగారం, ఇంట్లో ఉన్న బట్టలు, మంచం, బీరువా, కుర్చీలు ప్రతి ఒక్క వస్తువు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఇట్టెగుంట పురుషోత్తం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ ఇట్టెగుంట రత్నయ్య బాధితులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితుడు ఎస్కే ప్యారాబీ భర్త నబీ రసూల్ మాట్లాడుతూ, కరెంటు వల్ల మా ఇల్లు పూర్తిగా కాలిపోయి మేము పూర్తిగా నిరాశ్రయం అయ్యామని, అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని తెలిపారు. ఇదిగా మాట్లాడతాను ఒక మాట చెప్పాలా కఠినంగా ఎట్లా చెప్పకూడదు మాట చెప్పినట్టు చెప్పండి. మాది దొరవారిసత్రం మండలము, కల్లూరు గ్రామం. మా తల్లిదండ్రులు నబీ రసూలు ప్యారీబీ. మేము ఇంట్లో పనుకుంటే ఉన్నట్టు మంటలు వచ్చినాయి కరెంటు వల్ల. ఆ బయట వచ్చేట మేమున్న నీళ్ళన్నీ పోసి ఏవి చేసినాము, అయినా మా వల్ల కాల. ఆనాకి గ్రామం బంధువులంతా వచ్చి తల ఏ సహాయం చేసినారు. చేసి మాకు ఎక్కువైపోయినాక ఆగినాక టీవీ ఆయన వచ్చి డబ్బులు ఇచ్చి ఒక 25,000 తప్పితే బంగారు వచ్చి 2 సవర్లు ఆడికాడికి అన్ని పోయినాయి. అంట అధికారులు మీరు మేము సహాయం, మాకున్న సర్వస్వం అంతా కాలిపి బూడిదైపోయింది. ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఆదుకొని మాకు ఏదో ఒక దారి చేసి తోడు వానలు వచ్చి సర్పంచ్ అయిన పురుషోత్తమ గారు వచ్చినారు, చూసినాడు. ఎటువంటి రత్నయ్య చూసినారు, రావు వచ్చినాడు, చూసినాడు. అన్ని చూసి ప్రభుత్వ వారు వచ్చి మాకు సహాయం